వ్యభిచారంలో రెండు రకాలని గతంలో చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను. నీ పొరుగువాని భార్యను, నీ పొరుగు దాని భర్తను ఆశిస్తున్నామంటే అది వ్యభిచారం. మీరు ఒకటే రహస్యంగా పాపం చేస్తున్నట్టు వ్యభిచారము. మరి ఇంకొక విషయము వ్యభిచారం అంటున్నావు, ఏంటి ఆ వ్యభిచారం అంటే? న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం కాడి నుంచి చదువుతున్నాను, గమనించండి. ఇశ్రాయేలీయులు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును ఆస్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. ఆయన దోచుకున్న వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయేరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువాయన గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. వారికి మిక్కిలి ఇబ్బంది కలిగనని చెప్పాను. ఈ న్యాయాధిపతుల గ్రంథంలోనే విగ్రహాల ఎదుట వారు నమస్కరించిన దాన్ని బట్టి, వారు కనపడ్డ ప్రతి విగ్రహానికి సాగిలపడిన దాన్ని బట్టి వాటితో వ్యభిచరించిరని ప్రభు చెప్పాడు. ఆ మాట న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది. పంతొమ్మిదవ వచనంలో చూడండి, 17వ వచనం చూడండి. తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. రాసి పెట్టాడు, వ్యభిచరించి.